అందరికీ జై శ్రీరామ్. ఒక 2 డేస్ అయితుంది ఈ న్యూస్ ఒచ్చి గూడా. అయితే వాళ్ళ భర్త నాకు అంటే వాళ్ళ భార్యకి కాల్ చేసి, "నేను చనిపోతున్నాను. ఒక 10 రోజుల నుంచి నాకు పిలుపొస్తుంది. చావు నన్ను కోరుకుంటుంది. చావు నన్ను పిలుస్తా ఉంది. ఏదో శక్తి నన్ను పిలుస్తా ఉంది. నాకు ఆర్థిక ఇబ్బందులు లేవు. నాకెలాంటి అప్పుల బాధ లేదు. ఏం లేదు. నా సాలరీ 70,000 నాకు ఈఎంఐలు 3 ఉన్నాయి." క్లారిటీగా చెప్పాడాయన. ఈఎంఐలు 3 ఉన్నాయి. అలాగే నాకొచ్చే సాలరీ 70,000. ఆ ఈఎంఐలకు కట్టేది 40,000. 30,000తో నేను హ్యాపీగా బ్రతికేస్తున్నాను. నా సంసారం గడిచిపోతుంది. నాకెలాంటి ఇబ్బందులు, ఎలాంటి అప్పుల బాధలు లేవు. నాకెలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఏం లేవు. కానీ నాకు ఏదో శక్తి వచ్చి నన్ను పిలుస్తా ఉంది నా సావుని. అనేసైతే ఆయనైతే వీడియో రికార్డింగ్ చేసి పెట్టేశాడు. వాళ్ళ భార్యకి కాల్ చేసి, "నేను చనిపోతున్నాను. నన్ను ఇలా పిలుస్తా ఉంది చావు. నేనెళ్తున్నాను. పాతింటికాడనే నాకు సంబంధించిన కార్యక్రమాలన్నీ చెయ్యండి. నా గురించి మర్చిపో. హ్యాపీగా ఉండు" అని చెప్పేసి ఏ చెరువులో అయితే దుంకు చనిపోతున్నాడో ఆ పేరు చెప్పేసి తను దాంట్లో దుంకేసి చనిపోయాడు. ఈమె పోలీసులకు కాల్ చేసి పోలీసోళ్ళకు తీసుకెళ్ళి అక్కడ వాటర్‌లో వెతుకుతే, ఆ చెరువులో వెతుకుతే అతని అంటే అతనింకా దొరకలేదనమాట. అంటే వెతుకుతా ఉన్నారు. ఆ టైంలోనే భర్త లేని లైఫ్ నాకెందుకు అనుకోని ఈ అమ్మాయి అలా అనుకుందో ఏమో ఈమె. ఇంక నాకొద్దు అనేసి ఒక బాబున్నాడు. అయినా బాబు గురించి గూడా ఆలోచించకుండా వాళ్ళ భర్త ఎందుకిలా చేశాడో చెప్పిండు. మరి అతనికేమనిపిచ్చిందో ఏమో తెలీదు. అతనికైతే చావాలి, చావాలి అని అనిపించిందంట. చచ్చిపోయిండంట. అది ఫ్యామిలీతో డిస్కషన్ చేసి నాకిలా అనిపిస్తుంది అంటే ఎక్కడైనా టెంపుల్‌కో, ఎక్కడైనా తీసుకెళ్ళి చూపించేవాళ్ళు. ఆయన ఏది చేయకుండా డైరెక్ట్‌గా ఆ చెరువు దగ్గరికెళ్ళి కాల్ చేసి అలా చేశాడు. అలా చేయడం తప్పు. అయితే ఈళ్ళ భార్య కూడా ఆహ్, వాళ్ళ భర్త తెలవకదో తెలిసో చేశాడు. అది అయ్యింది. ఇంక మళ్ళా ప్రాణాలు పోయినంక తిరిగి తేలేము. అది మైండ్‌లో పెట్టుకోకుండా ఇంక తను లేకుంటే నేను లేను అన్నట్టు వాళ్ళకొక బాబున్నాడు. ఆ బాబు జీవితం, ఆ బాబు గురించి గూడా ఆలోచించకుండా ఆమె గూడా ఆ వాటర్‌లో దుంకేసింది. బట్ అక్కడ అందరూ ఉన్నారు కాబట్టి కాపాడారు. ఒకవేళ ఎవ్వరు లేకుండుంటే తను చనిపోయుంటే ఆ పిల్లగాడిని ఎవరు చూసుకునేవాళ్ళు? నిజంగా కొంచెం ఆవేశానికి ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. ప్రాణాలు తీసుకోకూడదు. ఒకవేళ అలా మీకెవ్వరు ప్రాణాలు తీసుకోవాలి అని మీకనిపిస్తే ఎవ్వరు ఉండగూడదు. మీకు పిల్లలున్నారు. ఆ పిల్లల జీవితాలు ఎవరు చూసుకుంటారు చెప్పు? వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం చేసినట్టే కదా! అతను ఎందుకు చేశాడో, ఏంటో ఆ భగవంతునికి తెలవాలి. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లగాడిని చూసుకునే బాధ్యత ఈమెకుంది. ఆమె గూడా అలా చేయడంతో ఆ అబ్బాయి చాలా బెదిరిపోయి ఆళ్ళ మమ్మీని ఆ వాటర్‌లోంచి తీయగానే వాళ్ళ మమ్మీని హగ్ చేసుకొని, "ప్లీజ్ మమ్మీ వెళ్ళొద్దు మమ్మీ, ప్లీజ్ మమ్మీ" అనేసి గట్టిగా ఏడుస్తా ఉన్నాడు తెలుసా? ఆ ఏడవడంతోటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఎంత బాధపడ్డారు, ఎంత ఏడ్చారు. ఎందుకమ్మా ఈ అబ్బాయిని చూసుకున్నా బ్రతకాలి, ఈ అబ్బాయి కోసమన్నా బ్రతకాలి, ఇలా చెయ్యొద్దు, ఇంత ఆవేశం ఉండొద్దు, తనెందుకు చేశాడో తెలీదు. తనలాగా నువ్వు ఆవేశపడితే నీ పిల్లాడి జీవితం నాశనం అయితుంది. ఆ పిల్లాడిని చూసుకునే వాళ్ళు ఎవరుంటారని చాలామంది చెప్పారు. దయచేసి నిజంగా అట్లా ఏమన్నా అనిపిస్తే ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడండి. ఏదన్నా సొల్యూషన్ దొరుకుతుంది. వాళ్ళు చెప్తారు. టెంపుల్‌కి తీసుకపోతే అక్కడికెళ్తే భగవంతుని మొక్కుంటే ఏదోటి మార్పనేది వస్తుంది కాబట్టి ఇలాంటి పనులు అస్సలు చేయకండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని ఒక ఫ్యామిలీ ఉంటుంది. మీరు చనిపోయినంక మీరెలా ఉంటారో పైన తెలీదు ఆత్మ గాని. వీళ్ళ మీ భూమి పైన ఉన్నవాళ్ళు వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడుతుంది. వాళ్ళు అనుక్షణం ఏడుస్తూ బాధపడుతూనే ఉంటారు. దయచేసి ఇలాంటి నిర్ణయాలైతే ఎవ్వరూ తీసుకోకండి. అలాగే ఈరోజు మా దెడ్చెలల ఒక రోడ్డు రోడ్డు ప్రమాదం జరిగింది. ఘోరంగా జరిగిందనమాట. అయితే నిన్న అమావాస్య గదా! వాళ్ళు పెద్దలకేదో పిండమేమో పెట్టేసి మళ్ళా రిటర్న్ అయ్యిండ్రంట. మార్నింగ్ టైమ్‌లో వస్తున్నారంట. వాళ్ళు అంటే స్పీడ్‌గా వస్తున్నారనమాట. వాళ్ళ కార్‌లో ఇద్దరే ఉన్నారు. బావ, మరదన్లంట వాళ్ళు. వాళ్ళ పెద్దలకు పిండం పెట్టేసి మార్నింగ్ టైమ్‌లో తిరిగి వస్తున్నారు. బావ, మరదలు. రావడము వాళ్ళకు మార్నింగ్ టైమ్‌లో నిద్ర మత్తుంది. అలాగే చాలా స్పీడ్‌గా వస్తున్నారంట. స్పీడ్‌గా రావడంతో వాళ్ళ ఎంకిలో ఇంకో కారు గూడా వస్తుందంట. అయితే ఆ స్పీడ్ కాస్త ఏం జరిగిందంటే ఆ కారు గాలిలో ఎగిరి ఉల్టా పడిపోయిందనమాట. దాంట్లో ఉన్న కార్‌ల బావ, మరదళ్ళు స్పాట్‌లో చనిపోయారు. నిజంగా అంటే ఇంత స్పీడ్‌గా ఆహ్, ఆహ్, అస్సలు చెయ్యొద్దనమాట.
ఆహ్, డ్రైవింగ్ స్పీడ్‌గా చేస్తే మీ వల్ల ఇంకొకరికి ప్రమాదం జరగొచ్చు. ఇలా మీ ప్రాణాలు కోల్పోవచ్చు. ఒక 2, 3 నిమిషాలు లేట్ అవుతే ఏం కాదు కానీ, ఇలా ఆవేశంగా మీరు స్పీడ్‌గా ఎళ్ళిపోయి ఓవర్‌గా డ్రైవింగ్ చేస్తే మీ ఇప్పుడు చూడండి వాళ్ళు ఓవర్‌గా డ్రైవ్ చేయడంతో, నిద్రమత్తులో ఉండడంతో వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. కానీ ఎవ్వరికీ ఏం కాలేదు. కొంతమంది చేసే మిస్టేక్ వల్ల వాళ్ళ ప్రాణాలు కోల్పోతారు. అలాగే ఏం తెలవని సైలెంట్‌గా మంచిగా నిదానంగొచ్చే డ్రైవర్ల ప్రాణాలు గూడా కోల్పోతారు కాబట్టి, ఇలాంటి పనులైతే అస్సలు చేయకండి. ఎంతలో ఎళ్ళాలో అంతలో ఎళ్ళండి. లేదు నిద్ర వస్తుందంటే కాసేపు పక్కన ఆపి పడుకొని తర్వాత ఎళ్ళండి. అంతేకానీ మీ ప్రాణాల కన్నా ఎక్కువైతే కాదు కదా! అందుకే ఏదో తొందరగా ఎళ్ళిపోదాము, తొందరగా ఎళ్ళిపోదాము స్పీడ్‌గా అస్సలు పోకండి.